Hello all and welcome to the Modern Teacher. Welcome to Daily Current Affairs for the date 4th December 2025. And ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా చాలా యూస్ఫుల్. వెదర్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఇలా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ ది క్లాస్, ఈ క్లాస్కి సంబంధించిన నోట్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ దేర్. Now, without any ado, let us start our class. But before that, there is a very important announcement. Manam already general studies course okati launch chesam, and we are about to finish Indian polity in that particular course. Now, there is an offer for you, a limited edition offer. 1 week of free classes ni meeku provide chestunnanu. If you are interested and if you want to enroll in the course by looking at these classes, జస్ట్ ఒక్కసారి ఈ 7729918104 అనే నంబర్ని మీరు కాంటాక్ట్ అయినట్టయితే మీకు ఈ 1 వీక్ క్లాసెస్కి సంబంధించిన మెటీరియల్ని మీకు షేర్ చేస్తాం. సో ఇఫ్ యు ఆర్ అన్ ఇంట్రెస్టెడ్ ఆస్పిరెంట్, యూ కెన్ కాంటాక్ట్ దిస్ నంబర్ ఆన్ వాట్సాప్. నౌ లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్ విత్ ద ఫస్ట్ టాపిక్. Government withdraws order to install సంచార్ సాతి అప్లికేషన్. నా ఈ సంచార్ సాతి అప్లికేషన్ గురించి మనం ప్రీవియస్గా లాస్ట్ క్లాస్లో మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. వాట్ ఈస్ దిస్ సంచార్ సాతి అని చెప్పని. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక అప్లికేషన్, ఒక వెబ్ పోర్టల్. దీంట్లో మనం ఏదైనా ఒక పర్టికులర్ మొబైల్, మన నేమ్ మీద ఎన్ని నెంబర్ ఆఫ్ మొబైల్ కనెక్షన్స్ ఉన్నాయి, లేదా మన మొబైల్ హ్యాండ్సెట్ కనుక ఎక్కడైనా దొంగతనం చేయబడ్డా లేకపోతే ఎక్కడైనా మిస్ అయినా కానీ దాన్ని బ్లాక్ చేయడం, అండ్ అలాగే ఏమైనా సస్పెక్టెడ్ అండ్ ఫ్రాడ్యులెంట్ కాల్స్ ఏవైనా వస్తే దానిని రిపోర్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఈ సంచార్ సాతి అప్లికేషన్ ద్వారా మనం చేసుకోవచ్చు అనమాట. అండ్ నౌ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ అప్లికేషన్ ఫామ్ యాజ్ వెల్. అయితే గవర్నమెంట్ లాస్ట్ టైం తీసుకొచ్చిన ప్రపోజల్స్లో మొన్న తీసుకొచ్చిన ప్రపోజల్ ఏంటి అని అంటే, దే వాంటెడ్ దిస్ సంచార్ సాతి యాజ్ ఏ ప్రీ ఇన్స్టాలేషన్ అప్లికేషన్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యాండ్సెట్ ఫ్రమ్ మార్చ్ 2026. అంటే 2026 మార్చ్ దగ్గర నుంచి తయారయ్యి చలామణిలోకి వచ్చే ప్రతి ఒక్క మొబైల్ హ్యాండ్సెట్లో, ఇండియాలో ఉండే ప్రతి ఒక్క మొబైల్ హ్యాండ్సెట్లో, అంటే స్మార్ట్ ఫోన్ మొబైల్ హ్యాండ్సెట్స్లో ఈ సంచార్ సాతి అనే అప్లికేషన్ ప్రీ ఇన్స్టాల్డ్గా రావాలి అని చెప్పని వీళ్ళు మొబైల్ మేకర్స్కి ఒక డైరెక్టివ్ ఇచ్చారనమాట. నౌ ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెన్, ఈ అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ అండ్ ఈవెన్ దీస్ మొబైల్ మేకర్స్, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, వీళ్ళందరూ కూడా హ్యూజ్ అవుట్క్రై స్టార్ట్ చేశారు. సో దే స్టార్టెడ్ బ్యాషింగ్ ద గవర్నమెంట్ అండ్ దే ఈవెన్ సే దట్ ఇది ఒక స్నూపింగ్ టూల్ అని కూడా అన్నారు. సో స్నూపింగ్ టూల్ అంటే ఏంటి? గవర్నమెంట్ ఈ సంచార్ సాతి అప్లికేషన్ని యూజ్ చేసి జనాలకి సంబంధించిన ప్రైవేట్ అండ్ పర్సనల్ డేటాని కలెక్ట్ చేస్తుంది. ఇట్ విల్ బికమ్ ఏ స్పై యాప్ అని చెప్పని అన్నారు. బట్ వన్ థింగ్, లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్ టు యూ, సంచార్ సాతి ఈజ్ నాట్ ఏ స్నూపింగ్ యాప్. ఇది గవర్నమెంట్ మన యొక్క పర్సనల్ డేటాని ఇదేం తీసుకోదు. వాట్ ఇట్ విల్ డూ ఈజ్ ఆ హ్యాండ్సెట్కి సంబంధించిన అథెంటిసిటీని ఈ సంచార్ సాతి అప్లికేషన్ చూస్తుందన్నమాట. నవ్ అండ్ దెన్ మనం ఏం చూస్తున్నామంటే, ఈవెన్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా కొన్నిసార్లు ఫేక్ కింద ఆర్ ఫస్ట్ కాపీస్ కింద బయట మార్కెట్లో దొరికేస్తున్నాయి. సో దోస్ థింగ్స్ దే కెన్ టేక్ ఆల్ యువర్ డేటా. ఆ మొబైల్ అప్లికేషన్ మీకు సంబంధించిన సెన్సిటివ్ డేటా మొత్తాన్ని అది తీసేసుకోవచ్చు. సో ఈవెన్ ఆ మొబైల్ అప్లికేషన్, ఆ పర్టికులర్ మొబైల్ హ్యాండ్సెట్ అథెంటిక్గా కాదా అని కూడా ఈ సంచార్ సాతి అప్లికేషన్ మీకు చెప్తుంది. సో దట్ ఈస్ వాట్ గవర్నమెంట్ ఈస్ సేయింగ్. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ దాని యొక్క ఆర్డర్లో ఒక మేజర్ చేంజ్ చేసింది. అదేంటంటే, దే డిసైడెడ్ దట్ ఇట్ వోంట్ బీ ఏ ప్రీ ఇన్స్టాలేషన్ మ్యాండేటరీ అప్లికేషన్. అంటే ఇది ప్రీ ఇన్స్టాలేషన్ అవసరం లేదు దీనికి, బికాస్ ఆల్మోస్ట్ లాస్ట్ మేము ఇది అనౌన్స్ చేసిన 1 డేలోనే మోర్ దాన్ 6 lakh సిటిజన్స్ దే రిజిస్టర్డ్ అండ్ దే డౌన్లోడెడ్ దిస్ అప్లికేషన్ అని చెప్పని అన్నారు. ఓకే, సో 10 times ఇంక్రీజ్ అయ్యింది. సో పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ దిస్ అప్లికేషన్ ఆన్ ఇట్స్ ఓన్. సో ప్రీ ఇన్స్టాలేషన్ ఈజ్ నాట్ నెసరీ అని ఈ జ్యోతిరాదిత్య సింధా హూ ఇస్ ద మినిస్టర్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్, హీ అనౌన్స్ దిస్ థింగ్. ఓకే, సో ఒక ఆర్డర్లో ఒక మేజర్ చేంజ్ తీసుకొచ్చారు. దే ఆర్ సేయింగ్ దట్ ప్రీ ఇన్స్టాలేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ప్రీవియస్గా ప్రీ ఇన్స్టాలేషన్ అనేది రిక్వైర్డ్ అని చెప్పని అన్నారు. నౌ దిస్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఆర్డర్ రిలీజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పర్టికులర్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అండర్ టెలికామ్ సైబర్ సెక్యూరిటీ రూల్స్ ఆఫ్ 2024. సో ఇది 2024లో ఈ టెలికామ్ సైబర్ సెక్యూరిటీ రూల్స్ అనేవి అమెండ్ అయ్యాయి. అది అమెండ్ అయిన తర్వాత గవర్నమెంట్ తీసుకొచ్చిన థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్డర్ అనమాట ఇది. ఫస్ట్ ఆర్డర్ ఏంటి? ఆల్ దీస్ 3 ఆర్డర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్.
ఫస్ట్ అది వచ్చేసి వాట్సాప్ సిమ్ బైండింగ్. సో వాట్ ఈస్ దిస్ వాట్సాప్ ఆర్ అదర్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ సిమ్ బైండింగ్? ఇప్పుడు మనలో చాలామంది ఇది చేస్తూ ఉంటాం. మన మొబైల్లో ఉండే సిమ్ ఒకటి అండ్ మనం వాడుతున్న వాట్సాప్ ఒకటి అయి ఉండొచ్చు. సింపుల్గా చెప్పాలి అని అంటే నా నేను నా మొబైల్ ఫోన్లో నా సిమ్ ఉంటుంది, బట్ ఆ సిమ్కి సంబంధించిన వాట్సాప్ మటుకు వేరే డివైస్లో రన్ అవుతూ ఉంటుంది. ఓకే, నాట్ వెబ్ వాట్సాప్, ఈవెన్ వాట్సాపే సిమ్ జస్ట్ ఓటీపీ వస్తే సరిపోతుంది అండ్ వాట్సాప్ వేరే పర్టికులర్ డివైస్లో ఉండొచ్చు. బట్ నా వాట్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ ఈజ్ వాట్సాప్ అండ్ అదర్ మెసేజింగ్ ప్లాట్ఫామ్స్కి సిమ్ బైండింగ్ ఉండాలని చెప్పని అన్నారు. ఓకే, దిస్ ఇస్ ఫస్ట్ వన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ లాగౌట్ ఫ్రమ్ ద డివైస్ ఆఫ్టర్ 6 hours ఆఫ్ ఇన్యాక్టివిటీ. ఏదైనా ఒక డివైస్ నుంచి ఒక డివైస్లో ఒక లాగిన్ యాక్టివిటీ లేదనుకోండి, ఎటువంటి యాక్టివిటీ లేదనుకోండి, ఆఫ్టర్ 6 hours దట్ పర్టిక్యులర్ అకౌంట్ షుడ్ బి లాగ్డ్ అవుట్ ఆఫ్ దట్ డివైస్. ఓకే, ఇది మనకి వెబ్ వాట్సాప్ ఇలాంటి వాటిల్లో కూడా మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. సో వీ విల్ గో అండ్ వీ విల్ యాక్సెస్ దిస్ వెబ్ వాట్సాప్ ఇన్ వాట్సాప్ వెబ్ ఇన్ వన్ పర్టిక్యులర్ పీసీ, వేరే ఆఫీస్ కంప్యూటర్స్లోనే ఎక్కడైనా మనం దీన్ని యూస్ చేస్తాం. తర్వాత మనం ఒకవేళ లాగౌట్ చేయడం మర్చిపోయాం అనుకోండి, ఇట్ విల్ లీడ్ టు సివియర్ డేటా బ్రీచ్. సో దాన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకునే ఈ పర్టిక్యులర్ ఆర్డర్ అనే దాన్ని తీసుకొచ్చింది. అండ్ వీ ఆస్క్డ్ ఆల్ దీస్ మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ టు అబైడ్ బై దిస్ థింగ్. నెక్స్ట్ది, ఈ మేజర్ మెసేజింగ్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరైతే ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన మొబైల్ నెంబర్స్ని సస్పెండ్ చేయాలి అండ్ వాళ్ళ అకౌంట్స్ని కూడా సస్పెండ్ చేయాలి, డియాక్టివేట్ చేయాలి అని చెప్పని ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటికీ మన గవర్నమెంట్, మన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు చెప్పడం జరిగింది. దిస్ ద సెకండ్ ఆర్డర్. అండ్ ద థర్డ్ ఆర్డర్ ఈజ్ దిస్ సంచార్ సాథీ అప్లికేషన్. ఇప్పుడు దీంట్లోనే ఒక మేజర్ చేంజ్ జరిగింది అండ్ దట్స్ వాట్ దిస్ న్యూస్ ఈజ్ ఆల్ అబౌట్. Now let us move to the next important topic. Interlinking of rivers will help to check out the drought in the state. So who said this thing? Nara Chandrababu Naidu, the Chief Minister of Andhra Pradesh. ఈయనేమంటున్నారంటే నదుల యొక్క అనుసంధానం అనేది మన రాష్ట్రంలో కరువుని తగ్గిస్తుంది అని చెప్పని అన్నారు. And we all know this thing, the Chief Minister of Andhra Pradesh, he pioneered the river interlinking in this particular state. మన ఆంధ్రప్రదేశ్లో ఈ రివర్ ఇంటర్లింకింగ్ అనే దానికోసం ఈయన ఎక్కువగా తోడ్పడుతూ ఉన్నారు అండ్ ప్రీవియస్గా కూడా మనం దీన్ని చూసాం. సో ఈవెన్ ద ప్రాజెక్ట్స్ లైక్ హైంద్రీనీవా సుజలా స్రవంతి ప్రాజెక్ట్ ఇలాంటివన్నీ కూడా సో ఈయన పర్టికులర్గా ఈయన ఎప్పుడైతే ఈ గవర్నెన్స్ స్టార్ట్ అయిందో ఈయన టైంలో స్టార్ట్ అయినవి ఇవన్నీ కూడా. సో వే బ్యాక్ 2000s టైం నుంచి కూడా మనం ఇది చూస్తూ వచ్చాం. నౌ వాట్ హీ సేడ్ దిస్ థింగ్ అండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో రీసెంట్గా అంటే నిన్న రైతన్న మీకోసం అనే ప్రోగ్రామ్ ఒకటి జరిగిందనమాట ఎట్ నల్లజర్ల. సో ఈస్ట్ గోదావరిలోని నల్లజర్లలో ఈ రైతన్న మీకోసం అనే ఒక ప్రోగ్రామ్ జరిగింది అండ్ ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈయన చాలా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ని హైలైట్ చేశారు. వాట్ ఎవర్ ద ఇనిషియేటివ్స్ దట్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ ఫర్ ద ఫార్మర్స్ వాటిని ఈయన హైలైట్ చేశారు. అండ్ అలాగే ఆ పర్టిక్యులర్ మీటింగ్లో ఆ ప్రోగ్రాంలో ఈయన చెప్పిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే more than 7,000 TMCs of flood water is letting into Bay of Bengal every year. Okay, so 7,000 TMCs of flood water Bay of Bengalలోకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఓకే, వరద నీరు. బట్ ఇట్ ఈస్ నోవేర్ గెటింగ్ యూజ్డ్. మనం దీన్ని కరువు ప్రాంతాలకి పంపించలేకపోతున్నాం. ఇన్ విచ్ 15,000 TMC ఆఫ్ కృష్ణా వాటర్ ఈజ్ ఆల్సో డ్రైనింగ్ ఇన్ టు ద సీ. నౌ ద థింగ్ ఈజ్ ఈ వాటర్ని కనుక మనం క్యాప్చులేట్ చేసుకుంటే, ఈ వాటర్ని కనుక మనం క్యాప్చర్ చేయగలిగితే రాయలసీమ లాంటి ప్లేస్లో ద డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఆఫ్ అవర్ స్టేట్ వాటికి కావాల్సినంత వాటర్ని మనం ఇవ్వగలుగుతాం. సో దట్ ఈస్ వాట్ ద రివర్ ఇంటర్లింకింగ్ ఈజ్. సింపుల్గా ఈ రివర్ ఇంటర్లింకింగ్లో ఏం జరుగుతుందంటే ఏదైతే మేజర్ రివర్ ఉంటుందో ఆ మేజర్ రివర్కి సంబంధించిన ఎక్సెస్ వాటర్ని మైనర్ రివర్స్లోకి పంపిస్తామన్నమాట త్రూ ప్రాపర్ కెనాల్ సిస్టమ్స్. ఓకే, సో దీనికి సంబంధించి ఐ మేడ్ ఏ డీటెయిల్డ్ వీడియో అబౌట్ హైంద్రీనీవా సుజలా స్రవంతి ప్రాజెక్ట్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ దట్ వీడియో లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. మీకు ఆ వీడియోలో ఈ హైంద్రీనీవా సుజలా స్రవంతి అండ్ ఈ రివర్ ఇంటర్లింకింగ్ గురించి మీకు డీటెయిల్డ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఈ విధంగా ఏదైతే మనకి ఈ సదర్న్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ రీజన్లో కరువు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలకు కూడా మనం వాటర్ సప్లై చేయగలుగుతాం. అండ్ అలాగే నార్త్ ఆంధ్ర ఏరియాలో వంశధార లాంటి చిన్న రివర్స్ ఉంటున్న ప్లేస్లో కూడా మనం ఈ ఎక్సెస్ గోదావరి అండ్ కృష్ణా వాటర్ని మనం పంపించడానికి ఉంటుందన్నమాట. సో దట్ ఈజ్ వాట్ రివర్ ఇంటర్లింకింగ్ ఈజ్. అండ్ ఈ రైతన్న మీకోసం ప్రాజెక్ట్లో హీ హైలైటెడ్ అనదర్ వన్ మోర్ థింగ్,
దట్ ఈస్ ద ఫోకస్ ఆన్ సోలార్ పంప్స్ అండ్ ఎఫెక్టివ్ ఇరిగేషన్ టెక్నిక్స్. మనం వి లుక్డ్ ఇన్ టు ది కాన్సెప్ట్ ఆఫ్ పిఎం కుసుమ్. మనం లాస్ట్ క్లాస్లో పిఎం కుసుమ్ అనే ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ దిస్ పిఎం కుసుమ్ ఈజ్ సంథింగ్ విచ్ డీల్స్ విత్ దిస్ థింగ్. సో రీసెంట్గా జస్ట్ ఎస్టర్డే వీడియోలో మనం పిఎం కుసుమ్ అనే దాని గురించి చూసాం. సో దట్స్ వై దిస్ టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, పిఎం కుసుమ్ అనే స్కీమ్. సో జస్ట్ వన్స్ ఒకసారి ఆ పిఎం కుసుమ్ని రివైజ్ చేయండి. అండ్ గవర్నమెంట్ విల్ ఆల్సో ఆఫర్ ది ఫినాన్షియల్ ఎయిడ్. వి నో దిస్ థింగ్, అన్నదాత సుఖీభవ అని చెప్పిన ఒక స్కీమ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. త్రూ దాట్ స్కీమ్ ఫార్మర్స్ ఆర్ గెటింగ్ 20,000 rupees ఎవ్రీ ఇయర్. సో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ స్కీమ్ అని చెప్పిన ఒకటి ఉంది. అండ్ ఆ స్కీమ్లో భాగంగా ఎవ్రీ ఫార్మర్కి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు వస్తాయన్నమాట. అండ్ అలాగే ఫార్మర్స్కి టెక్నాలజీ అండ్ నాలెడ్జ్కి సంబంధించి కూడా వీ హ్యావ్ దీస్ కియోస్క్ సెంటర్స్ అండ్ సేవా కేంద్రాస్ ఉన్నాయి, ఫార్మర్ సేవా కేంద్రాస్ ఉన్నాయి. అండ్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు సెటప్ ది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ యాజ్ వెల్. సో దిస్ ఈజ్ ఆల్ దట్ యూ నీడ్ టు నో అబౌట్ దిస్ పర్టిక్యులర్ టాపిక్. నెక్స్ట్ అనదర్ వన్ మోర్ థింగ్, అగైన్ ఇది మన స్టేటే కాదు మిగిలిన అన్ని స్టేట్స్కి కూడా సంబంధించింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ రీసెంట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది రిలేటెడ్ టు ద చేంజింగ్ నేమ్స్ ఆఫ్ గవర్నర్స్ అఫీషియల్ రెసిడెన్స్. సో చాలా స్టేట్స్లో, హర్యానా, ఆంధ్రప్రదేశ్ లాంటి చాలా స్టేట్స్లో కూడా ఈ గవర్నర్ రెసిడెన్స్ని, అంటే ఎవరైతే ఈ గవర్నర్ ఉంటారో ఆ గవర్నర్ ఉండే అఫీషియల్ రెసిడెన్స్ యొక్క ప్లేస్ని రాజ్ భవన్ నుంచి లోక్ భవన్ కింద మార్చారు. ఓకే, రాజ్ భవన్ ఇన్ జనరల్గా మనం పిలిచే పేరు, అయితే ఇప్పుడు ఆ రాజ్ భవన్ నుంచి దీనిని లోక్ భవన్ కింద మార్చారన్నమాట. సో ద నేమ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ రీసెంట్గా మనం ప్రీవియస్గా చూసినట్టయితే ఢిల్లీలో ఈ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ని ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్ నుంచి సేవా తీర్థ్ కింద మార్చారు. మనం ఇది లాస్ట్ క్లాస్లో చూసాం. అండ్ అలాగే సెంట్రల్ సెక్రటేరియట్ని కర్తవ్య భవన్ కింద మార్చారు. ఓకే, సెంట్రల్ సెక్రటేరియట్ వాజ్ రీనేమ్డ్ యాజ్ కర్తవ్య భవన్. అండ్ ప్రీవియస్గా మనకి ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్లో భాగంగా కన్స్ట్రక్ట్ అయిన చాలా ఏరియాస్ యొక్క నేమ్స్ మారాయి. ఈవెన్ రాజ్పథ్ని కూడా కర్తవ్యపాత్ కింద మార్చారు. ఓకే, సో దిస్ ఈజ్ వన్ థింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. నేమ్ చేంజ్ అయింది కాబట్టి ఇది ఇంపార్టెంట్ అవుతుంది. సో రాజ్ భవన్ which is the official residence of governor, now it is renamed as Lok Bhavan. ఓకే, రిమెంబర్ దిస్ థింగ్. అండ్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు వేరే స్టేట్స్లో కూడా ఈ రీనేమింగ్ అనేది జరిగింది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నౌ ద నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, పర్టికులర్లీ ఫ్రమ్ ది ఎకానమీ పర్స్పెక్టివ్. ఎకనామిక్ అఫెండర్స్ హు ఫ్లెడ్ ఇండియా ఓ 39,000 crores. అంటే ఓవరాల్గా ఈ ఎకనామిక్ అఫెండర్స్ అంటే భారతదేశంలో ఒక మేజర్ ఫినాన్షియల్ ఫ్రాడ్ చేసి భారతదేశాన్ని వదిలేసి బయటికి పారిపోయిన ఎకనామిక్ అఫెండర్స్, ఈ ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా 39,000 కోట్లు బకాయిలతో ఉన్నారనమాట. సో ఓవరాల్గా వీళ్ళు ఇండియాని వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళు తీసుకుంది దగ్గరగా 58,000 కోట్లు. అయితే ఇప్పుడు 19,000 కోట్ల దాకా వీళ్ళు రికవర్ చేశారు. సో ది ఈడీ డిపార్ట్మెంట్ ది ట్రై టు రికవర్, బట్ ఇంకా 39,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. సో వీ హ్యావ్ ఫ్యూ పీపుల్ లైక్ విజయ్ మాల్యా, సందరెస ఫ్యామిలీ, నీరవ్ మోదీ, మేహుల్ చోక్సీ, ఇలా చాలా మంది ఉన్నారనమాట. అండ్ ఇఫ్ యూ సీ ద బ్యాంక్స్, మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, ఇలా చాలా బ్యాంక్స్ ఉన్నాయి. సో ఈ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఈ మేజర్ ఇండస్ట్రియలిస్ట్ కానీ ఎంటర్ప్రినర్స్కి కానీ వీళ్ళందరికీ కూడా హ్యూజ్ లోన్స్ ఇస్తాయి. అండ్ దీస్ పీపుల్ దే విల్ బికమ్ లోన్ డిఫాల్టర్స్. అండ్ వీళ్ళు ఆ లోన్ యొక్క బకాయిలు చెల్లించకుండా ప్రిన్సిపల్ చెల్లించరు, ఇంట్రెస్ట్ చెల్లించరు, అండ్ దే విల్ లీవ్ దిస్ కంట్రీ. నౌ వీ నీడ్ టు నో ది ఐడియా ఆఫ్ ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్. FEO అంటే ఎవరో మనకి తెలియాలి. అండ్ దిస్ డెఫినేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ అవర్ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్. FEO అంటే ఎవరు? హూ ఈజ్ ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్? నౌ ఇండియాలో వీ హ్యావ్ అన్ యాక్ట్ కాల్డ్ ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్ యాక్ట్. అండ్ ఈ యాక్ట్ పర్టికులర్గా ఏం చేస్తోంది అని అంటే ఇట్ విల్ ప్రివెంట్ ఎకనామిక్ అఫెండర్స్ ఫ్రమ్ ఎవేడింగ్ ఇండియన్ లాస్ బై ఫ్లీయింగ్ ద కంట్రీ. అంటే దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోనివ్వకుండా ఆపుతుందన్నమాట ఈ ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్. ఓకే, సో ఒకవేళ వీళ్ళు కనుక వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళ ప్రాపర్టీని కన్ఫెస్కేట్ చేసి, ఓకే, వీళ్ళ యొక్క ప్రాపర్టీ తోటి ఆ పబ్లిక్ మనీని ఏదైతే వీళ్ళు దొంగతనంగా తీసుకుని పారిపోతున్నారో ఆ మనీని వీళ్ళు తీసుకోవడానికి ట్రై చేస్తారనమాట. దే విల్ ఆక్షన్ దట్ ప్రాపర్టీ అండ్ దాంట్లో నుంచి వచ్చే మనీ తోటి వీళ్ళు తీసుకున్న డబ్బుల్ని వీళ్ళు సెటిల్ చేస్తారు. సో దట్ ఈస్ వాట్ దిస్ పర్టికులర్ యాక్ట్ విల్ వర్క్ లైక్.
ఇప్పుడు ఎఫ్ఈఓకి సంబంధించిన డెఫినేషన్ కనుక మనం చూసినట్టయితే, సో హూ హ్యాస్ కమిటెడ్ దిస్ క్రైమ్, హూ హ్యాస్ డన్ ఎ స్కామ్, ఒక పర్టికులర్ స్కామ్లో కానీ లేకపోతే ఒక అఫెన్స్ కానీ విచ్ కాస్ట్ మోర్ దాన్ 100 crores ఆర్ దానికన్నా ఎక్కువకు సంబంధించిన ఒక అఫెన్స్ కనుక వాళ్ళు చేసినట్టయితే వాళ్ళని ఎకనామిక్ అఫెండర్ కింద అంటాం. కానీ వాళ్ళు ఇది ఫ్రాడ్ చేసిన తర్వాత వాళ్ళు ఈ క్రిమినల్ ప్రాసిక్యూషన్ని గనక వీళ్ళు అవాయిడ్ చేసి వేరే ఏదైనా కంట్రీకి పారిపోయారు అనుకోండి, వాళ్ళు ట్రయల్ని ఫేస్ చేయకుండా, కోర్టులో దీనిని ఫేస్ చేయకుండా వాళ్ళు పారిపోయారు అనుకోండి, అప్పుడు వాళ్ళని ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్ కింద డెసిగ్నేట్ చేస్తారనమాట. దీని ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ వచ్చేటప్పటికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అండ్ అలాగే ఈ ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్ యాక్ట్తో పాటు మన కంట్రీలో పిఎంఎల్ఏ యాక్ట్ కూడా ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. సో ఈ పిఎంఎల్ఏ యాక్ట్ కూడా ఇలాంటి కేసెస్ని చూస్తుందన్నమాట. సో ద అప్లికేషన్ విల్ బి ఫైల్డ్ బై ద డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బిఫోర్ ద స్పెషల్ కోర్ట్స్ అండర్ పిఎంఎల్ఏ. సో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లోనే ఆ పర్టికులర్ కేసెస్ వాళ్ళే, ఆ పర్టికులర్ కోర్ట్స్ ఈ ఎఫ్ఈఓకి సంబంధించిన కేసెస్ కూడా చూస్తారు. అండ్ సో ఎవరికి వన్స్ ఒకసారి నోటీస్ తీసుకున్న తర్వాత వితిన్ 6 weeks దే నీడ్ టు అపియర్. ఇఫ్ దే డోంట్ అపియర్ బిఫోర్ ద కోర్ట్ విల్ డిక్లేర్ దట్ పర్సన్ యాజ్ ఎఫ్ఈఓ. ఇప్పుడు విజయ్ మాల్యా, okay, the tycoon related to this particular Kingfisher, so he left this country. Nirav Modi, he left this country. Mehul Choksi, he left this country. So వీళ్ళందరూ కూడా ఇండియాలో పబ్లిక్ మనీని మిస్యూజ్ చేసి ఆ మనీ చెల్లించకుండా, ఆ మనీని మళ్ళీ తిరిగి బ్యాంక్స్కి కట్టకుండా వాళ్ళు ఈ దేశాలు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు అనమాట. వీళ్ళు వెళ్ళిపోయి ఉండే కంట్రీస్ కూడా ఇండియాతోటి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్ సైన్ చేయని కంట్రీస్ అవుతాయి. ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఏంటంటే, ఇప్పుడు మనం వేరే కంట్రీ తోటి కనుక ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అనేది సైన్ చేసుకున్నాం అనుకోండి, ఆ కంట్రీ మీద బైండ్ అయి ఉంటుందన్నమాట. దే నీడ్ టు సెండ్ దట్ పర్టికులర్ పర్సన్ బ్యాక్ టు ఇండియా. మళ్ళీ మన ఇండియాకి వాళ్ళని పంపించేయాలన్నమాట ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ కనుక సైన్ చేసినట్టయితే. సో వీళ్ళు చూస్ చేసుకునే కంట్రీస్ కూడా అలాంటి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్ సైన్ చేయని కంట్రీస్ తోటి ఆ కంట్రీస్కి వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ దట్ యూ నీడ్ టు నో అబౌట్ ఎఫ్ఈఓ, ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్. నౌ లెట్ us move to the next topic. Ganesh Kumar, the current Chief Election Commissioner of India. So now he took the charge as International IDA Council Chairman. ఓకే, నా ఇదేంటంటే ఇది ఈ పర్టికులర్ పర్సన్కి వచ్చిన పొజిషన్ కాదు, ఇది ఒక వాట్ వి కాల్ ఒక రొటేషనల్ బేసిస్లో ప్రతి కంట్రీకి వస్తుంది. అండ్ మన ఇండియాకి ఇప్పుడు ఈ టైంలో వచ్చిందనమాట. సో ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గణేష్ కుమార్ అజ్యూమ్డ్ చార్జ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మెంబర్ స్టేట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్, ఇంటర్నేషనల్ ఐడియా అని అంటారు. ఫర్ ద ఇయర్ 2026 ఇండియా బికేమ్ ద చైర్మన్. అండ్ ఎవరైతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారో ఆ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా విల్ అజ్యూమ్ ద చార్జ్ యాజ్ చైర్మన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇంటర్నేషనల్ ఐడియా. ఓకే, సో అసలు ఈ ఇంటర్నేషనల్ ఐడియా అంటే ఏంటి? దిస్ ఈజ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అండ్ దిస్ ఈజ్ డెడికేటెడ్ టు సపోర్టింగ్ డెమోక్రసీ వరల్డ్ వైడ్. సో ప్రపంచవ్యాప్తంగా ఈ డెమోక్రసీ అనే దాన్ని, లోకతంత్రం అనే దాన్ని, ప్రజాస్వామ్యం అనే దాన్ని ఇది సపోర్ట్ చేస్తుందన్నమాట. అది స్ప్రెడ్ అయ్యేలాగా చేసే సంస్థ ఈ ఇంటర్నేషనల్ ఐడియా. ఓకే, దీన్ని 1995లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి స్టాక్హోమ్, స్వీడన్. ఇట్ వర్క్స్ టు స్ట్రెంగ్థెన్ ఎలక్టోరల్ ప్రాసెస్, పొలిటికల్ పార్టిసిపేషన్, కాన్స్టిట్యూషన్ బిల్డింగ్ అండ్ డెమోక్రటిక్ గవర్నెన్స్. Okay, so this is all that you need to know about this particular topic. Now let us move to the last topic of today. Higher duties on cigarettes will be shared with states. Now recentగా లోక్సభలో సెంట్రల్ ఎక్సైజ్ అమెండ్మెంట్ బిల్ అనేది పాస్ అయింది. అండ్ ఈ పర్టికులర్ బిల్లో నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారంటే, ఏవైతే టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయో వాటి మీద ట్యాక్స్ని పెంచుతున్నామని చెప్పని అన్నారు. నా ఈ పర్టికులర్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత జనరల్గా అందరి యొక్క ప్రిజంప్షన్ ఏమైంది అని అంటే, గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు ఇంపోజ్ ఎ సెస్ ఆన్ ది టొబాకో అని చెప్పని అనుకున్నారు. బట్ నిర్మలా సీతారామన్ షీ క్లారిఫైడ్ దట్ ఇది సెస్ కాదు, ట్యాక్స్ అని అన్నారు. ఇప్పుడు సెస్ అయినా ట్యాక్స్ అయినా కానీ జనాల దగ్గర నుంచే డబ్బులు తీసుకుంటారనమాట. ఓకే, వీ నీడ్ టు పే దట్ థింగ్. ఇఫ్ యు ఆర్ ఏ టొబాకో యూజర్ యూ నీడ్ టు పే దట్. బట్ ట్యాక్స్కి సెస్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? So that is a very very important thing. We need to know the difference between tax and cess.
రెండు ఒకేలాగా ఉండొచ్చు, రెండు కూడా మన జేబుల్లో నుంచే వెళ్తాయి, రెండు కూడా గవర్నమెంట్ యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకే వెళ్తాయి. కానీ రెండిటికి మధ్య చాలా చాలా మేజర్ డిఫరెన్స్ ఉంది. నా వాట్ ఈస్ దట్ మేజర్ డిఫరెన్స్? ఇప్పుడు ట్యాక్స్ అంటే ఏంటి? ట్యాక్స్ ఈజ్ ఏ కంపల్సరీ ఫినాన్షియల్ ఛార్జ్ ఇంపోజ్డ్ బై ద గవర్నమెంట్ టు రేస్ జనరల్ రెవెన్యూ. నా ఈ ట్యాక్స్ కెన్ బి ఎనీథింగ్. దిస్ కెన్ బి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, అలాంటి ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ అవ్వచ్చు, ఆర్ దిస్ కెన్ బి ఎక్సైజ్ ట్యాక్స్, ఆర్ దిస్ కెన్ బి ది డైరెక్ట్ కార్పొరేట్ ట్యాక్స్ అవ్వచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా జనరల్ ట్యాక్సెస్ అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా కంపల్సరీ ఫినాన్షియల్ ఛార్జ్ ఆన్ ద సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. వాళ్ళు ఈ గవర్నమెంట్ రెవెన్యూ రేస్ చేయడానికి యూజ్ చేసే టూల్ ట్యాక్స్. ఇప్పుడు ఈ ట్యాక్స్కి సంబంధించి ఏ మనీ కలెక్ట్ చేసినా కానీ ఇవంతా కూడా ఎక్కడికి వెళ్తాయి? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తాయి, సిఎఫ్ఐలోకి వెళ్తాయి. ఇప్పుడు ఏదైనా ఒక ఫండ్ ఈ ట్యాక్స్ రూపంలో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళింది అని అంటే దే విల్ కమ్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ఫినాన్షియల్ కమిషన్. అంటే ఇప్పుడు ఈ ఫినాన్షియల్ కమిషన్ ఏం చేస్తుందంటే ఆ హోల్ పూల్ ఆఫ్ రెవెన్యూలో నుంచి సెంటర్ వాటా ఇంత, స్టేట్స్ వాటా ఇంత అని చెప్పని డివైడ్ చేస్తుంది. అండ్ స్టేట్స్ ఈ పర్టికులర్ సెంట్రల్ ట్యాక్సెస్లో కూడా వాటి యొక్క పోర్షన్ని అవి ఎంజాయ్ చేయొచ్చు. ఇది ట్యాక్స్. ఇప్పుడు సెస్ ఏంటంటే ఏదైనా ఒక పర్టికులర్ కాజ్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ గనక ఈ సెస్ అనే దానిని ఇంపోజ్ చేసింది అని అంటే అది ఓన్లీ ఆ పర్టికులర్ కాజ్ కోసమే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గవర్నమెంట్ ఎస్బిఎం సెస్ అని చెప్పని వేసేది, స్వచ్ఛ భారత్ మిషన్ సెస్. ఓకే, ఎస్బిఎం సెస్. ఇప్పుడు ఇదేంటి? ఈ సెస్ అనేది ఓన్లీ స్వచ్ఛ భారత్ మిషన్కి సంబంధించిన ఇనిషియేటివ్స్ కానీ ప్రోగ్రామ్స్కి కానీ వాటికి మట్టిగా యూజ్ చేయాలి. వాట్ ఎవర్ ద మనీ దట్ ఈస్ కలెక్టెడ్ అండర్ దిస్ ఎస్బిఎం సెస్, దట్ మనీ కెన్ బి యూజ్డ్ ఓన్లీ ఫర్ దోస్ ప్రాజెక్ట్స్. స్వచ్ఛ భారత్ మిషన్ అండర్లో ఉండే ప్రాజెక్ట్స్ వాటికే ఈ ఎస్బిఎం అనే దాన్ని ఈ ఎస్బిఎం సెస్ అనే దాన్ని యూజ్ చేయాలి. అంటే ఇవేంటి? ఇవన్నీ స్పెషల్ పర్పస్కి అనమాట. ఓన్లీ ఆ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ని సాటిస్ఫై చేయడానికి మటుకే రెవెన్యూని కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఏదైనా ఒక పర్టిక్యులర్ సెస్ ఉందనుకోండి, ఆ సెస్ అనే దాన్ని, ఆ సెస్ అమౌంట్ని స్టేట్స్ తోటి షేర్ చేసుకోవడానికి ఉండదు. ఓకే, వాట్ ఎవర్ ద మనీ దట్ ఈస్ పూల్డ్ అండర్ ది కేటగిరీ ఆఫ్ సెస్ దట్ వోంట్ బి షేర్డ్ విత్ ద స్టేట్స్. ఆ అమౌంట్ని స్టేట్స్ తోటి సెంటర్ షేర్ చేసుకోదనమాట. ఆ మొత్తం అమౌంట్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికే వెళ్ళిపోతుంది. ద ఎంటైర్ అమౌంట్ విల్ బి రిటైన్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ దాట్ పర్టిక్యులర్ స్పెసిఫిక్ స్కీమ్. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు చెప్పింది మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. సో నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారంటే, ఇప్పుడు నేను ఇంక్రీజ్ చేసింది ఎక్సైజ్ ట్యాక్స్. ఓకే, నేను ఇప్పుడు ఇంక్రీజ్ చేసింది ఎక్సైజ్ డ్యూటీ. ఎక్సైజ్ డ్యూటీ విల్ కమ్ అండర్ ది డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్. ఇది ట్యాక్స్లోకి వస్తుంది అండ్ దిస్ ఈజ్ నాట్ సెస్. అంటే ఏదైతే మనీ ఇంక్రీజ్ అవుతుందో అది డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్లోకి వస్తుంది, కాబట్టి స్టేట్స్కి కూడా షేర్ ఉంటుంది ఇందులో. ఓకే, సో ఫినాన్స్ కమిషన్ ఏదైతే రికమెండేషన్స్ ప్రకారం మనం ఏదైతే డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ తీసుకుంటామో, సో దట్ విల్ వర్క్ ఫర్ దిస్ థింగ్. దిస్ ఈజ్ నాట్ ఎ సెస్ అని చెప్పి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఓకే, అండ్ షీ ఈవెన్ సేడ్ దట్ ఒక అపోజిషన్ ఎంపీ అడిగిన క్వశ్చన్కి ఆవిడ ఇంకొక రిప్లై కూడా ఇచ్చారు. అదేంటంటే ఈయన ఏమన్నారంటే, బీడీ వర్కర్స్ ఎవరైతే ఉంటారో ఆ బీడీ వర్కర్స్ ఈ పర్టికులర్ అమెండ్మెంట్ బిల్ మీద ఈ బిల్ వల్ల వాళ్ళకి చాలా లాస్ వస్తుంది, బికాస్ యు ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ దీస్ ట్యాక్సెస్ ఆన్ బీడీస్ యాజ్ వెల్, టొబాకో ప్రొడక్ట్ కాబట్టి బీడీస్ మీద కూడా మీరు ట్యాక్సెస్ పెంచుతారు అని అంటే షీ సేడ్ దట్ నో, బీడీస్ వోంట్ కమ్ అండర్ దిస్ థింగ్ అని అన్నారు, బికాస్ ల్యాక్స్ ఆఫ్ వర్కర్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ ఆ బీడీ మ్యానుఫ్యాక్చరింగ్. అందుకు మేము ఈ బీడీస్ని ఈ పర్టిక్యులర్ ట్యాక్సేషన్లోకి తీసుకురామని చెప్పని అన్నారు. నౌ వై గవర్నమెంట్ ఈజ్ ఇంక్రీజింగ్ ట్యాక్సెస్ ఆన్ సిగరెట్స్, ఈ టొబాకో ప్రొడక్ట్స్ మీద ఎందుకు ఈ ట్యాక్సేషన్ని ఇంక్రీజ్ చేస్తున్నారు అని అంటే, వన్ ఈజ్ టు మినిమైజ్ ద సర్క్యులేషన్ ఆఫ్ దీస్ టొబాకో ప్రొడక్ట్స్ ఇన్ ది సొసైటీలో ఈ టొబాకో ప్రొడక్ట్స్ యొక్క కౌంట్ని తగ్గించడానికి, యూజర్స్ని తగ్గించడానికి గవర్నమెంట్ తీసుకొస్తున్న ఒక పాజిటివ్ వే ఆఫ్ స్ట్రింజెంట్ మెజర్ అని చెప్పని అనుకోవచ్చు మనం. అండ్ అలాగే చాలా చోట్ల చాలా స్టేట్స్లో మనం ఈ అదర్ దాన్ ఫుడ్ క్రాప్స్లో క్యాష్ క్రాప్స్ తీసుకున్నట్టయితే వీ సీ దిస్ టొబాకో ఇన్ ఫస్ట్ ప్లేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లాంటి ఏరియాలో మనం వెస్ట్ గోదావరి, గుంటూరు ఇలాంటి ప్లేసెస్లో మనం టొబాకో కల్టివేషన్ని ఇంకా ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ టొబాకో కల్టివేషన్ని మినిమైజ్ చేయడానికి, క్రాప్ డైవర్సిఫికేషన్కి కూడా
ఇది తోడ్పడుతుంది అని చెప్పని నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో చెప్పారు. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ దట్ యు నీడ్ టు know about this particular topic. Now this is the end of our today's current affairs class, and if you want to enroll in our general studies course and for 1 week of free classes, kindly contact 7729918104 on WhatsApp. Remember that this is a limited offer. If you found this video informative, please do like, share and subscribe. Signing off, your modern teacher.